క్రైస్తవులు స్త్రీలతో పురుషులతో ఏ విధంగా ప్రవర్తించాలో బైబిల్ ఏం చెప్తుంది? ఆ యొక్క పెళ్లి జరుగుతుంది, వివాహం జరుగుతుంది, కానీ భర్త కానీ భార్య కానీ వేరే సంబంధం కలిగి భర్తను చంపేయడమో, భార్యను చంపేయడమో, లేకపోతే పిల్లలను చంపేయడమో ఏంటండి ఇది? ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను స్త్రీల పట్ల, ఒక క్రైస్తవుడిగా నువ్వు ఒక పురుషుడి పట్ల ఏ విధంగా ఉండాలో బైబిల్ ఏం చెప్తుందో మనం తెలుసుకోవాలి. ఆ విషయంలో కూడా నియంత్రణ కలిగి ఉండాలి. లేకపోతే కుటుంబాలు విచ్చలవిడైపోతాయి. ఆ యొక్క తల్లిదండ్రులు చనిపోతే, తల్లిదండ్రులు ఒకరిని చంపి జైల్లో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటి? వారి యొక్క అందరికీ ఒక ప్రశ్నగా, వారి జీవితం ఒక అంధకారంగా ఉంటుంది కదా. అదే దేవుడు చెప్తున్నారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆ యొక్క విషయంలో కూడా నిగ్రహము కలిగి ఉండాలి, కంట్రోల్ కలిగి ఉండాలి. దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఆ కుటుంబ జీవితాన్ని మనం కట్టుకోవాలి అని దేవుడు చెప్తున్నారు.